నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. హైదరాబాద్ మెట్రోకి ఏమైతోంది? మెట్రో నడపలేము అని చేతులు ఎత్తేసిన తర్వాత వీళ్ళు ఎల్ఎన్టీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏం చేస్తుంది? ఇప్పటివరకు చేసిన ప్రపోజల్ ఏంటి? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తోటి ఆల్మోస్ట్ కొట్లాట స్థాయిలో ఒక కాన్ఫ్రంటేషన్ నడిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ఎటు తీసుకుపోతున్నారు, ఎటు తీసుకెళ్లాలనుకుంటున్నారు, ఏమవుతుంది చివరికి? ఈ అంశాలన్నిటికీ సంబంధించి రకరకాల ట్విస్టులు గడిచిన 4-5 రోజుల్లోనే. ఇవాళ ఒక నిర్ణయం తీసుకుంటే దానికి సంబంధించిన ట్విస్ట్ తెల్లారి కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతోంది హైదరాబాద్ మెట్రోకి సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చర్ల గారు. సురేష్ గారు, ఇప్పుడు కొత్త కన్సల్టెంట్ ఎస్బీఐ క్యాప్స్, ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు అనే నాటకాల్లో ఉన్నట్టు ఇలా కన్సల్టెంట్లు మారుతున్నారు. అది ఫస్ట్ దాంట్లో ఐడిబిఐ వచ్చారు. వాళ్ళు కన్సల్టెంట్స్ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసి ప్రాజెక్ట్ కాస్ట్ ఇంత ఉంది ఫస్ట్ ఫేజ్లో, ఎల్ఎన్టీ ఇంత అప్పు తీసుకున్నారు, ఇప్పుడు దాకా ఇంత నష్టం జరిగింది అని ఒక రిపోర్ట్ ఇచ్చారు. మనం చూడలేదు రిపోర్ట్. పబ్లిక్లో ఎప్పుడు ఇట్లాంటి రిపోర్ట్ పెట్టరు, డిపిఆర్లు పెట్టరు, ఇట్లాంటి రిపోర్ట్ పెట్టరు వాల్యుయేషన్. ఎందుకంటే పబ్లిక్ డబ్బులే కదా, ఇదంతా పెట్టాలి కదండి, పెట్టాలి కదా. మీరు అప్పు తీసుకుంటున్నప్పుడు ఇండియన్ రైల్వేస్ దగ్గర నుంచో, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర నుంచో, జపాన్ గవర్నమెంట్ దగ్గర ఎవరి దగ్గర అప్పులు తీసుకున్నా కానీ మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఒక వైట్ పేపర్ లాగా చూడండి, దీని కాస్ట్ ఇంత అయింది, ఇప్పుడు దాకా ఖర్చు ఇంత అయింది, 16 లక్షల మంది ట్రావెల్ చేస్తారని చెప్పి ఇనీషియల్ ఎల్ఎన్టీ వాళ్ళు రిపోర్ట్ చేసినప్పుడు 10-15 సంవత్సరాల ముందు క్రియేట్ చేసిన రిపోర్ట్లో 16 లక్షల మంది ట్రావెల్ చేస్తూ అంటారు. ఇప్పుడు 5 లక్షల మంది కూడా వెళ్ళట్లేదు. అట్లాంటప్పుడు మీరు ట్రాఫిక్ తగ్గిందంటారా, లేకపోతే ట్రాఫిక్ కన్సిస్టెంట్గా 4-5 లక్షల మంది? వీళ్ళు చేసిన ప్రపోజల్లో చాలా తప్పులు ఉన్నాయి వాసుదేవన్ గారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఈజీగా చెప్తాను మీకు. వీళ్ళు రూట్ వేసింది 75 కిలోమీటర్లు. దట్ ఇంక్లూడ్స్ 6 కిలోమీటర్ ఆఫ్ ఓల్డ్ సిటీ, ఇమ్లీబన్ నుంచి చంద్రాయన్గుట్ట దాకా, ఫలక్నుమా వైపు. అది జరగలేదు. ఓల్డ్ సిటీలో ఉన్న పాలిటిక్స్, ఓవేసీ ఆడిన పాలిటిక్స్ అని కాంగ్రెస్ వాళ్ళు ఆడుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు సలాం కొట్టారు ఓవేసీకి, దాంతో మొత్తం ప్రాజెక్ట్ అంతా అవుతుంది. బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినా అదే పని చేశారు. ఓకే, నువ్వు ఓరా పో అని చెప్పి నేను చేసుకుంటా, హెరిటేజ్ బిల్డింగ్లు అంటే నేను చూసుకుంటా అని చెప్పి, కాదు మూసి పక్కన నుంచి కట్టమని అంట ఓవేసీ. మూసి పక్కన ఎవడు వెళ్తాడు ట్రైన్ ఎక్కడానికి? ఇప్పుడు చూడండి మీరు, మనకు 3 లైన్లు ఉన్నాయి. ఒకటి నాగోల్ నుంచి రాయదుర్గ్ దాకా, ఇంకోటి ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ దాకా, ఇంకోటేమో జేబిఎస్ నుంచి మీకు ఇమ్లీబన్ దాకా, దట్ ఈస్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్. దీంట్లో 2 రూట్లో ప్రాబ్లం లేదు. 3వ రూట్లో అది ఫ్రమ్ జేబిఎస్ నుంచి నాగోల్ టు రాయదుర్గ్ ప్రాబ్లం లేదు, ఇది ప్రాబ్లం. ఎల్బీ నగర్ టు మియాపూర్ ప్రాబ్లం లేదు. ఇక్కడ నుంచి మన జేబిఎస్ నుంచి ఇమ్లీబన్కి ట్రాఫిక్ లేదు. దాంట్లో వెళ్తున్నారు మోస్ట్లీ ఎవరంటే ఐదర్ కాలేజ్ పిల్లలు, లేకుంటే కొంతమంది ఉద్యోగస్తులు. చాలామంది బస్సు నుంచి వచ్చి దిగి డిస్ట్రిక్ట్ బస్ నుంచి వచ్చేవాళ్ళు, ఆర్ బెంగళూరు, హైదరాబాద్, లేకుంటే బెంగళూరు, చెన్నై నుంచి అక్కడ వచ్చి దిగిన వాళ్ళు అక్కడి నుంచి వచ్చి జేబిఎస్, అక్కడి నుంచి క్యాబ్ తీసుకొని సికింద్రాబాద్ వెళ్ళిపోతారు, లేకుంటే అక్కడి నుంచి మళ్ళీ టర్న్ తీసుకొని వీళ్ళు హైటెక్ సిటీ వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడ ఇంటర్చేంజ్ ఉంది ఒకటి. మన దగ్గర ఈ 16 లక్షల మందిని ఎవరు ఎస్టిమేట్ చేశారు? ఇది ఫస్ట్ ప్రశ్న. ఓకే, హైదరాబాద్లో ఇప్పుడున్న పరిస్థితిలో ఆల్మోస్ట్ 1 కోటి వెహికల్స్ ఉన్నాయి. 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్ అన్నీ కలుపుకుంటాయి. ఓకే, ఇంక్లూడింగ్ ట్రక్స్ అండ్ జేసీ మొత్తం తీసేసి మనం ఒక 60% తీసుకుందాం, 2 వీలర్ అండ్ 4 వీలర్. ఈ దీంట్లో ట్రావెల్ చేసేటోళ్ళ మీ ఐడియల్, మీ మెట్రోలో రావగలవాలి. కానీ మీకు ప్రాబ్లం ఏంటి? మీకు కుషాయిగూడ నుంచి, ఈసీఐఎల్ నుంచి మీకు మెట్రో లేదు. అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళు కార్లనే వెళ్తారు. ఓకే, మీరు పరేడ్ గ్రౌండ్లో పెద్దగా పార్కింగ్ అరేంజ్ చేసిండ్రు, గ్రేట్. దాంట్లో హాఫ్ ద పార్కింగ్ హిందూ వాళ్ళకి ఇచ్చేసారు. వాళ్ళకి ఆఫీస్ తీసుకున్నారంట, పైన పార్కింగ్ లేదు. ఇప్పుడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో అది వాళ్ళ లీజ్ అగ్రిమెంట్ ప్రకారం కింద వాళ్ళకి పార్కింగ్ ఇచ్చేసారు, డెడికేటెడ్ పార్కింగ్. ఇప్పుడు అక్కడ మీకు ఒక 20, 30, 40 కార్లు పెట్టచ్చు అంతే. దానికన్నా మీద కారు పెట్టలేరు. 2 వీలర్లు బహుశా 200, 300 పెట్టచ్చు. అది కంప్లీట్ పార్కింగ్, మల్టీ లెవెల్ పార్కింగ్ చేయాలి ఉండేది. సేమ్ అంటే చేసుకుంటే అయిపోతుంది. ఈవెన్ కాంక్రీట్ కట్టండి, ఇక్కడ చేస్తున్నట్ల మెకానికల్ అక్కర్లేదు. మీరు కాంక్రీట్ కట్టి 5 నెలలు అంతస్తులు తీసుకుంటే ప్రాబ్లం లేదు. ఇన్ఫాక్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు 5 నెలలు తీసుకుంటే మీరు మెట్రో కనెక్ట్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా ప్లాట్ఫామ్కి వెళ్ళిపోవచ్చు, మళ్ళీ కింద దిగారు ఆఖర్లేదు. చేయలేదు ఇప్పుడు దాకా. ఎందుకంటే ఎల్ఎన్టీ అంటారు మాకు ఆల్రెడీ లాసెస్లో ఉన్నాం, మేమేం చేయలేదు. దీంట్లో ఈ రూట్లో ఇప్పుడు మీరు చూస్తే కొన్ని స్టేషన్స్ అస్సలు పార్కింగ్ లేవు. బికాస్ ఎవరైనా మెట్రోలో ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఈవెన్ మీరు యూకేకి వెళ్ళండి, ఎవరైనా వెళ్ళండి, యూకేకి లండన్కి కార్లు రాని అనుమతించరు. హెవీ డబ్బులు కట్టాలి. టోల్ అంటే కాదు, టోల్ కన్నా 100% కట్టాల్సి వస్తుంది. 100 కాదు, 100 టైమ్స్ కట్టాల్సి వస్తుంది. అంత హెవీ
ఎందుకంటే వాళ్ళు లండన్లో ట్రాఫిక్ అవాయిడ్ చేయడానికి అంత పెద్ద టోల్ పెట్టారు. సో ఎవరు లండన్ లోపలికి రారు. అండ్ యూ ఆర్ చార్జ్ బై ద అవర్. ఏదో ఒకసారి దూరిపోతే అయిపోయిందని కాదు, బై ద అవర్ యూ ఆర్ చార్జ్డ్. ఓకే, మీ కార్డు ఉంటుంది, అది ఎక్కడెక్కడ మీరు దొరుకుతుందో మీ డిడక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అది. సో మీరేం చేస్తారు, లండన్ బయట ఉన్న ఒక ట్యూబ్ స్టేషన్ అంటారు వాళ్ళది, అండర్ గ్రౌండ్ కదా, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ట్యూబ్ స్టేషన్, 150 years old. అక్కడ వాళ్ళు తీసుకొని అక్కడ బండి పెట్టి అందరు ఇంత పెద్దోళ్ళని కానీ కంపెనీ సీఈఓలు కానీ అక్కడే బండి పెట్టి మెట్రోలో వస్తారు, వాళ్ళ ట్యూబ్లో వస్తారు. పార్కింగ్ ఉంది. దిస్ ఇస్ ద ఫస్ట్ మిస్టేక్ ఎల్ఎన్టీ మేడ్. ఇప్పుడు మీరు పార్కింగ్ చూడండి, మీరు మన ఎన్జిఆర్ఐ పార్కింగ్ లేదు, స్టేడియం పార్కింగ్ లేదు, నాగోల్ అంటే వాళ్ళ స్టార్టింగ్ స్టేషన్ కొంచెం పార్కింగ్ కొద్దిగా పర్లేదు, కానీ ఉప్పల్లో లేదు, మెట్టు కూడా లేదు. పరేడ్ గ్రౌండ్ నేను ఇప్పుడు చెప్పాను, మీకు సంగతి చెప్పాను. సికింద్రాబాద్ ఈస్ట్లో పార్కింగ్ లేదు. ఇప్పుడు చెప్పండి, ఒకరు 2-wheelerలో వచ్చి బండి ఎక్కడ పెట్టి నేను పోతా అంటే కొంతమందికి రోడ్డు మీద పార్క్ చేసుకుంటున్నారు. మన ఉప్పల్ వైపు, తార్నాక వైపు, పారడైజు, బేగంపేట్, ఇవన్నీ మీరు బిలీవ్ చేయరు. రసూల్పురాలో నేను కొట్లాడాను దీని గురించి, ఒక ఇష్యూ చేశాను, పెద్ద ఇష్యూ, ట్వీట్ కూడా చేశాను, ఏం కాలేదు. కానీ ఎన్విఎస్ రెడ్డి గారు ఉన్న టైంలో జరిగింది ఇదంతా. నేను అడిగింది ఏంటంటే, ఈ మెట్రో భవన్ పక్కన రసూల్పురాలో పెద్ద ఒక 1 acre ప్లాట్ ఉంది వీళ్ళదే, అక్కడ బండి పెడదాం అనుకుంటే కాదు సార్, ఇది ఓన్లీ ఎల్ఎన్టీ మెట్రో వాళ్ళు మెట్రో భవన్ ఉన్న వాళ్ళే పెట్టాలి బండి. అక్కడ 20 ఎంప్లాయీస్ ఉంటారు మ్యాక్సిమం, అది కూడా అందరు గవర్నమెంట్ ఎంప్లాయీ, వాళ్ళ కార్లు అక్కడే పార్క్ చేసుకుంటారు, వాళ్ళు ఇక్కడ పార్కింగ్. మరి ఇక్కడ ఒక 20-30 కార్లు పెట్టుకోవచ్చు, ఒక 200 2-wheelerలు పెట్టుకోవచ్చు అంటే చేయట్లేదు. ఇవ్వాలి దాకా అది ఖాళీపడి ఉంది అట్లనే. మన ఎగ్జాక్ట్లీ ఎన్టీఆర్ స్టాచ్యూ కన్నా లెఫ్ట్, ఎన్టీఆర్ గారు ఇట్లా నిలబడి ఉంటారు, రామారావు గారు ఈ లెఫ్ట్కి ఉంది, అది హాకీ స్టేడియం పక్కన గల్లీలో. ఇది ఎందుకు చేయలేదు? ఫస్ట్ ఫాల్ట్ ఇస్ దట్. మీరు 2-wheeler రైడర్ని లేకుంటే 4-wheeler రైడర్ని మీరు కన్వర్ట్ చేసి ఆయన ఒక కమ్యూటర్గా మార్చాలంటే మీరు చేయాలి. నెక్స్ట్ మీ పార్కింగ్ ఛార్జెస్ రోజుకి 50, 70, 100, 200 తీసుకుంటే ఎవరు పార్క్ చేయరు, ఎస్పెషల్లీ 4-wheelersకి చేయరు. వాళ్ళు 4-wheeler వేసుకొని పోతారు కావాలంటే ఆఫీస్ దాకా. ఇంకా మన హైదరాబాద్లో ఒక కండిషన్ ఉంది ఒకటి, మెట్రో మా ఇంటి నుంచి ముందు నుంచి మొదలు కావాలి, నా ఆఫీస్ ముందు ఆపాలి, అప్పుడే నేను వెళ్తాను. వీఆర్ నాట్ లైక్ ముంబైట్స్ పాపం నడుచుకుంటూ వస్తారు ఫస్ట్ ఇంటి నుంచి బస్ స్టాప్ దాకా, బస్సు తీసుకుంటారు, బిఎస్టీ బస్ తీసుకొని స్టేషన్కి వస్తారు. ఆ స్టేషన్లో వాళ్ళని ఉతికి బయట తీసేస్తారు, వాళ్ళు పబ్లిక్ తీసుకెళ్ళిపోతారు, మిమ్మల్ని తోడు తీసుకెళ్ళిపోతారు. ముంబైలో మీరు ట్రావెల్ చేసి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మీరేం చేయక్కర్లేదు, నిలబడితే చాలు మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు లోపలికి. ఇది ముంబై స్టేట్. ఆలోచించండి, అక్కడున్న ప్రజలు మెట్రో వచ్చినప్పుడు వాళ్ళు హోల్సేల్గా యాక్సెప్ట్ చేశారు, వాళ్ళు పెద్ద రిలీఫ్ వాళ్ళకి. ఎందుకంటే ఈ ఎయిర్ కండిషన్ ఒకటి, ఇంకోటి లిమిటెడ్, ఒకసారి డోర్ క్లోజ్ అయితే మళ్ళీ ఇంకా ఎవరు లోపల దూరలేడు, ఇదంతా ఉంది, లోపల ఉన్నాడు బయట పడలేడు, ట్రాక్ మీద ఎంతోమంది చనిపోతారు ముంబైలో. అట్లా ముంబైలో ఒక హ్యాబిట్ ఉంది. ఢిల్లీలో ఒక లార్జ్ ఎక్స్టెంట్, ఢిల్లీ 260 kilometers ఇప్పుడు ఉంది, మన దగ్గర 65 kilometers ఉన్నాయి. 65 kilometers మీరు ఎప్పుడు లాభం సంపాదించలేరు. మీరు యూ హ్యావ్ టు హ్యావ్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్. ఇప్పుడు హైదరాబాద్లో అప్పుడు యూఎంటీ అని చెప్పి ఒక బాడీ ఉండే మన హూడా, దీని కింద అర్బన్ మెట్రో, దాని అలా ఎస్టిమేట్ చేసిన దాని ప్రకారం హైదరాబాద్కి 2030కి 460 kilometers రైల్వే ట్రాక్ కావాలి. ఇప్పుడు మన దగ్గర 65 ఉన్నాయి, తీసుకురాబోతుంది 115. అది కంప్లీట్ అయ్యేదాకా 232, 33 అయిపోతుంది. ఓకే, ఇప్పుడు 2026లో ఉన్నాం. ఎంత ఫాస్ట్గా చేస్తే కూడా మ్యాక్సిమం యూ విల్ ఫినిష్ బై 2030, 2031. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉందండి, అది ఇంకోటి, అది పెద్ద స్టోరీ, అది రియల్ ఎస్టేట్ స్టోరీ ఉంది ఒకటి. రాయదుర్గ్ నుంచి ఎయిర్పోర్ట్కి అలాంగ్ ద ఓఆర్ఆర్ ఒక ట్రాక్ పెడదాం అనుకున్నారు. కాన్సెప్ట్ మంచిది, ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్ లేదు, ఈ ఖర్చు తగ్గిపోతుంది. 4,000 కోట్లు ఎంతో ఉండే అంతే, ఓన్లీ 4,000 crores ఉండే, ఇప్పుడు అది 20-30 కోట్లు అయితే ఉంటుంది ఇప్పుడు దాకా కాస్ట్. దాన్ని స్క్రాప్ చేయడానికి కారణం ఏంటంటే మీకు ప్యాసింజర్ లోడ్ ఉండదు. మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నర్సింగి దగ్గర ఉన్నారు, ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉన్నారు, మీరు BMW, మర్సిడీసో లేకుంటే మీ సెడాన్లో, కార్లో 2-3 పీసులు లగేజ్ తీసుకొని మెట్రో స్టేషన్ దాకా వస్తారా? వచ్చి అక్కడ వెయిట్ చేసి ట్రైన్ వచ్చినప్పుడు ఈ 3 పీసులు లగేజ్ తీసుకెళ్ళేది ట్రైన్ వెళ్ళిపోతుంది. ఓకే, దాని తర్వాత మీరు ఎయిర్పోర్ట్లో దిగుతారు, ఎయిర్పోర్ట్లో దిగి మళ్ళీ మీరు మీ టర్మినల్కి వెళ్ళాల్సి వస్తుంది. దాని బదులు మీరేం చేస్తారు, ఎందుకు అంత హెడేక్, అంత కార్లు వెళ్ళిపోతాను, అక్కడ దింపేసి అక్కడ నుంచి డైరెక్ట్ నేను టర్మినల్ లోపలికి వెళ్ళిపోతాను అరైవల్లో అని చెప్పి, డిపార్చర్లో. ఇది ఫ్లాప్ అయింది. అది బేసిక్గా ఒక రియల్ ఎస్టేట్ స్కామ్ ఉంటే అది జరగలేదు. అది ఓకే, అది కేసీఆర్ గారు చేసిన అది. కానీ వాళ్ళు వీళ్ళ మీద తప్పు చెప్తారు, వీళ్ళు వాళ్ళ మీద చెప్తారు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అంతా మొదలైంది చంద్రబాబు నాయుడు గారి టైం నుంచి కాన్సెప్ట్గా ఉండే, రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొంచెం ముందుకెళ్ళింది, దాని తర్వాత గవర్నమెంట్లు మారుతూ ఇది ప్రాజెక్ట్గా మారిపోయింది అనమాట. కానీ మన దగ్గర అదొకటి. ఇంకోటి, మన దగ్గర ఇప్పుడు అన్ని 3 కోచ్లు మెట్రో,
మీరు దాన్ని 6 చేయొచ్చు ఈజీగా. 80 కోట్లు కావాలి ఇప్పుడున్న రేట్కి. ఎవ్వరు పెట్టడు. 80 కోట్లు పెట్టడానికి ఎల్ఎన్టీ రెడీ లేరు. స్టేట్ గవర్నమెంట్ అనే పెట్టొచ్చు కదా. మా ఈక్విటీ పెంచుకుంటాం మేము 80 కోట్లు ఇస్తున్నాం, దిస్ విల్ బి అవర్ షేర్ ఇన్ ద ప్రాజెక్ట్ షేర్ ఇంక్రీజ్ చేయండి. అప్పుడు మీరు ఇప్పుడున్న 5 లక్షలను 10 లక్షల మంది ట్రావెల్ చేస్తారు. ఇప్పుడు మీరు పొద్దున 9 నుంచి 11 దాకా మీరు మెట్రో ట్రై చేసి చూడండి, ఎక్కడైనా ఎక్కడానికి గోయింగ్ టువర్డ్స్ అమీర్పేట అయితే ఫిష్ మార్కెట్. అదే అంటారా, ఇఫ్ యూ ట్రైంగ్ టు గో, మీరు ఇక్కడ రాయదుర్గ్ వైపు నాగోల్ నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తే మీరు అంతే సంగతి మీది. అమీర్పేట ఇంటర్చెక్స్ మీరు జస్ట్ మీకు అక్కడ ఎంతసేపు నిలబడాలి తెలియదు ఎక్కడ అని చెప్పేసి. ఓకే, ఇది పెద్ద ప్రాబ్లం. మీరు కోచెస్ ఇంక్రీజ్ చేయనప్పుడు మీకు అంతే మిగిలిపోతుంది. మీరు డిసిషన్ తీసుకోండి. ఇది పోనీయండి, మనకి ఎంఎంటీఎస్ చెప్పి ఇంకో సర్వీస్ ఉంది మన దగ్గర, మల్టీమోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఏది ఉందానగర్ నుంచి మెడ్చల్ దాకా. ఇటువైపు మీ దగ్గర ఇప్పుడున్న దాని ప్రకారం ఉందానగర్ అంటే మీకు నాంపల్లి నుంచి ఆరాంఘర్ దాటి వస్తే ఫలక్నుమా తర్వాత ఉందానగర్ వస్తుంది. సో ఇక్కడేమో నాంపల్లి నుంచి హైటెక్ సిటీకి లింగంపల్లి వైపు. నేను చిన్నప్పటి నుంచి మేము ఇదే ట్రైన్లో ట్రావెల్ చేస్తుండే. ఏది కాచిగూడలో ఒక రైల్వే క్వార్టర్స్లో ఉంటూ కాచిగూడ టు సీతాఫల్ మండి, మా స్కూల్ మోడల్ స్కూల్ ఉండే ఆ టైంలో. దాని తర్వాత కాచిగూడ జమ్మోస్మానియాకి వచ్చిన తర్వాత జమ్మోస్మానియా నుంచి మళ్ళీ సీతాఫల్ మండి. మా సిస్టర్ బ్రదర్ ఏమో సికింద్రాబాద్ దగ్గర వెళ్తారు ఈ ట్రైన్లోనే. పొద్దున 8:30 పిల్లలందరూ ఆ ట్రైన్లో ఎక్కుతారు. అప్పుడు ఏం లేదు, మాకు రైల్వే వాళ్ళకి ఫ్రీ, మిగతా ఎవడ ఉంటే 5 పైసలు ఎంతో ఛార్జ్ అంతే. ఇప్పుడు కూడా మీకు ఎంఎంటీఎస్లో 10 రూపాయలు ఎంతో ఉంది. 10 రూపాయలకి ఏమొస్తుంది సార్, ఛాయ్ కూడా రాదు ఇప్పుడు మీకు. ఓకే ఫేర్, కానీ ఎవరు దాంట్లో వెళ్ళరు. చాలా తక్కువ వాళ్ళ రైడర్షిప్. ఐ థింక్ 1,00,000 కూడా లేరు ఇప్పుడు, 50,000 తగ్గిపోయింది అనుకుంటా. కన్వీనియంట్ కానీ టైం లేదు. దే డోంట్ హ్యావ్ డెడికేటెడ్ ట్రాక్స్. ముంబై లాగా సెంట్రల్కి వెస్టర్న్కి డెడికేటెడ్ ట్రాక్స్ ఉంది. ఎక్స్ప్రెస్ ట్రైన్లో మిగతా ట్రైన్లు వెళ్తూ ఉంటుంది. దీనికి సపరేట్ ట్రాక్స్ ఇచ్చారు, మనకి ఇక్కడ లేదు. మనకు లేదు. ఆగిపోవాల్సింది. ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చింది అనుకోండి, దీని పక్కన పెట్టేసి ఎక్స్ప్రెస్ ట్రైన్ పంపిస్తారు, పంపిస్తారు అంతే. లేట్ అయిపోతుంది. ఆ ట్రైన్లో వెళ్ళేటోళ్ళు ఏదో పనికి వెళ్తున్నారు, హైటెక్ సిటీలో పని చేయడానికి, వాళ్ళు ఎందుకు వెళ్తారు? ఇంకోటి, మీరు హైటెక్ సిటీ స్టేషన్లో దిగారు, అక్కడి నుంచి అక్కడ చాలా కంపెనీలు వాళ్ళ బస్సులు పెట్టారు, అక్కడ మంచి పని చేశారు. అది ఎంప్లాయీస్ని తీసుకెళ్ళడానికి కొంతమంది క్యాబ్స్ పెట్టారు. జనరల్గా మీరు సంజీవయ్య పార్క్లో దిగారనుకోండి పొద్దున ఎంఎంటీఎస్లో వచ్చి, అక్కడి నుంచి మీకు కనెక్టివిటీ లేదు. అట్లీస్ట్ మీకు మెట్రోలో స్వీడా అని చెప్పే కంపెనీ ఉంది, వాళ్ళు లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇస్తారు. పరేడ్ గ్రౌండ్ కానీ మన హైటెక్ సిటీ వైపు కానీ ఇక్కడ మెట్రో కూడా కానీ వాళ్ళు ఒక ఎంత 20 రూపాయలు 30 రూపాయలు తీసుకుని మిమ్మల్ని ఒక్కొక్క ప్లేస్లో ఎడిసేస్తారు వాళ్ళు రెగ్యులర్గా. కంపెనీతో టైఅప్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు కొంతమంది. ఏదైనా కానివ్వండి, ఒక మల్టీమోడల్ ట్రాన్స్పోర్ట్ ఎంకరేజ్ చేయాలంటే మీరు ఒకటి సీమ్లెస్ కనెక్టివిటీ ఉండాలి. బేగంపేటలో ఎంఎంటీఎస్ అండ్ మెట్రో 2 కలుస్తుంది. ఓకే, సికింద్రాబాద్ ఈస్ట్లో అక్కడ కూడా ఎంఎంటీఎస్ అండ్ మెట్రో, కానీ కొంచెం దూరం ఉంది. ప్లాట్ఫామ్ 10లో ఉంటుంది. 10 నుంచి మీరు సికింద్రాబాద్ ఈస్ట్ దాకా రావాలంటే ఒక 20 నిమిషాలు నడుచుకుంటూ రావాలి. దెన్ ఆల్సో ఇట్స్ ఓకే. కానీ ప్రాబ్లం ఏంటంటే మనకి కనెక్షన్ లేదు ఇంకా. ఇప్పుడు కొత్త 2 రూట్లు వేస్తున్నారు ఇక్కడ. ఒకటి జేబిఎస్ నుంచి షామీర్పేట్, ఇంకోటి పరేడ్ గ్రౌండ్. ఓకే, పరేడ్ గ్రౌండ్ నుంచి మీరు ఇక్కడికి బోన్పల్లి సుచిత్ర దాకా. ఎందుకంటే దాని తర్వాత ముందు వీళ్ళు మెడ్చల్ దాకా వేద్దాం అనుకున్నారు, కానీ తర్వాత తెలిసిందంటే ఈ 2 ఫ్లైఓవర్లు నడుమలో వచ్చేసినాయి. సుచిత్ర ఫ్లైఓవర్ ఒకటి, దాని తర్వాత కొంపల్లి ఫ్లైఓవర్ ఒకటి. సో మోస్ట్లీ మళ్ళీ అది ప్రాబ్లం ఉంటుంది, ల్యాండ్ ఎక్విజిషన్ మళ్ళీ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు బహుశా మిలిటరీ డైరీ ఫార్మ్ దాకా ఆపేస్తారు వాళ్ళు. యాక్చువల్లీ క్రౌడ్ అక్కడ దాకానే ఉంది. మీరు మ్యాక్సిమం ఈ క్రౌడ్ మెడ్చల్ దాకా లేదు, కొంపల్లి దాకా ఉంటుంది క్రౌడ్. కొంపల్లి వరకు ఉంటారు అంతే. అక్కడ కాలేజెస్ చాలా ఉన్నాయి పిల్లలు, వాళ్ళు దాంట్లో బహుశా ఈ ట్రైన్ ఇండస్ట్రియల్ ఏరియా కూడా మెట్రల్ రైల్ రావచ్చు వాళ్ళు. జిడిమెట్ల అక్కడ అంతా అదే ఏరియా ఉంది కదా మొత్తం మీకు.